హలో ఎవ్రీవాన్, నేను మీ మోహన్ మంతేజని. వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎం సాగా. ఈరోజు మనం ఎక్కడికి వచ్చామంటే ఓల్డ్ విత్ కేవ్కి వచ్చాము. ఇక్కడ ఓల్డ్ విత్ కేవ్ వచ్చేసరికి చాలా బాగుంది. ఈ కేవ్ అనేది బీచ్కి కరు షేప్లో ఉండిద్ది, కొండ మధ్యలో ఉండిద్ది అనమాట కేవ్. అటు బీచ్ కాదు, ఇటు కేవ్ కాదనమాట, బీచ్తో కలిసిపోయి కేవ్ అనమాట ఇది. మీరు వెనకాల చూస్తే నేను ఉన్నది ఓల్డ్ విత్ కేవ్ దగ్గర, ఒక హిల్ మౌంటైన్ దగ్గర సైడ్ అనమాట. అదే కాకపోతే పక్కన వ్యూ వచ్చేసరికి ఓల్డ్ విత్ కేవ్ అనేది బ్యాక్ సైడ్ ఉంది. మీరు కెమెరామెన్ వెనకాల ఓల్డ్ విత్ కేవ్ ఉంది. నాతో పాటు ఈరోజు ఎవరు వచ్చారంటే రాకేష్ వచ్చాడు. మీరు ఇక్కడ చూస్తే నేచర్ అనేది ఎంత అద్భుతంగా ఉందో మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది. చూడండి, అది సీకి రెండు కొండల మధ్యలో చీలి కేవ్ లాగా ఏర్పడింది. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇదే కదా నేచర్ అంటే. నేచర్ అద్భుతంగా డిజైన్ అవటం అంటే. ఇక్కడ బోటింగ్ ఉంది, మనం స్విమ్మింగ్ చేయొచ్చు, అన్నీ చాలా చేయొచ్చు. అంటే లైక్ బోటింగ్, ఈ సర్ఫ్ బోర్డు, సింగిల్ బోట్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ యాక్సెస్ అనేది అంటే రెంట్కి అనేది తీసుకోవచ్చు. మనకు కావాలి అంటే రెంట్కి తీసుకోవచ్చు. ఇక్కడ మంచి వ్యూ పాయింట్ అంటే ఇది కేవ్ మొత్తం క్లారిటీ కనబడాలంటే ఇక్కడ ఈ ప్లేస్లో అనేది చాలా క్లారిటీ కనబడిద్ది. మాకు ఇప్పుడు అక్కడికి వెళ్ళటానికి టైం లేదు, అందుకనే అక్కడికి వెళ్ళట్లేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీకు అక్కడి నుంచి ఎలా ఉండేదో చూపిస్తాను. ఇప్పుడు మనం ఇంకో కేవ్ దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ 3 కేవ్లు ఉన్నాయి. ఒకటి స్మాల్ కేవ్స్ 2 ఉన్నాయి. ఇప్పుడు మనం 2 కేవ్, ఇక్కడ దీని దగ్గరకు వచ్చేసరికి పెద్ద కేవ్ ఒకటి, స్మాల్ కేవ్స్ 2 ఉన్నాయి. ఇది ఒక స్మాల్ కేవ్, నా బ్యాక్ సైడ్ ఉన్నది ఒక స్మాల్ కేవ్, అండ్ దీని పక్కన ఇంకొక స్మాల్ కేవ్ ఉండిద్ది. ఇప్పుడు మనం లూల్వత్ కేవ్లో నుంచి ఇప్పుడు బయటకు వచ్చాము. డడిల్ డోర్ బీచ్ అనేది ఉంది, ఇక్కడ నుంచి 40 minutes వాక్. ఇప్పుడు అక్కడికి వెళ్దాము. కేవ్లోకి నేనైతే కేవ్లోకి దిగలేదు, వెళ్ళాము. అక్కడ అంతగా అనిపించలేదని చెప్పేసి పైకి వెళ్ళి వ్యూ పాయింట్స్ వరకు చూపించేసి వచ్చాను. ఇప్పుడు మనం డడిల్ డోర్కి వెళ్దాం. లెట్స్ గో. అక్కడ వే కనబడుతుంది చూసారా, ఆ వే నుంచి వస్తే ఇలా పైకి ఎక్కాలి. ఒక కొండ ఎక్కాలి, కొండ ఎక్కుతూ ఉండాలన్నమాట. మీరు ఇక్కడ కార్లో కూడా రావచ్చు. కార్ పార్కింగ్ కూడా చాలా ప్లేస్ ఉంది. ఎంత కార్ పార్కింగ్ ప్లేస్ ఇది చూడండి, కనబడుతుందా? ఆల్మోస్ట్ వచ్చేసాం ఫ్రెండ్. డోర్కి కొద్ది దూరమే. ఇదిగోండి, మాకు అక్కడ కనబడుతుంది చూసారా, మీకు కనబడుతుంది చూసారా, అక్కడికి వెళ్తే సరిపోయింది. అక్కడికి వెళ్తే మనం రీచ్ అయినట్టే. వచ్చేసాం ఫ్రెండ్స్, ఇదిగోండి వ్యూ పాయింట్. కిందకి వెళ్తున్నాను ఫ్రెండ్స్. కింద ఎలా ఉండిద్దో ఒకసారి మళ్ళీ కిందకి వెళ్ళాక చూపిస్తాను. కిందకు వచ్చాను ఫ్రెండ్స్, ఇదిగోండి సీనరీ ఎలా ఉందో చూడండి. అందరూ జనాలతో చాలా ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు. వచ్చాం ఫ్రెండ్స్, ఇప్పుడే కొంచెంసేపు కూర్చున్నాము. ఇదిగోండి బీచ్. అలలు అయితే చిన్నగా వస్తున్నాయి ఫ్రెండ్స్, చాలా చిన్నగా వస్తున్నాయి. పెద్ద పెద్ద అలలు అయితే ఏం రావట్లేదు. బూట్లో మట్టి అవుతుంది.
వస్తుంది అలా వస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, రాకేష్ నా ఫ్రెండ్. ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం అండ్ నాకు ఈరోజు చాలా బాగా సపోర్ట్ చేశాడు వీడియోలు తీయడానికి. కెమెరామెన్గా నన్ను వీడియో షూట్ చేసింది కూడా రాకేషే. రాకేష్, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే దడ్డిల్ డోర్. మీరు వెనకాల కనబడుతుంది కదా, ఇదే దడ్డిల్ డోర్. ఇక్కడ కర్వ్ వచ్చింది, మధ్యలో నీళ్ళు వస్తాయి అన్నమాట. ఇందాకెళ్ళింది మనం లూల్వెత్ కేవ్. ఇప్పుడు ఈ 2 వీడియోలు చాలా బాగా వచ్చినాయి. సీ అనేది కూడా చాలా బాగుంది. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను సీలో. సుమారు గంట సేపు వరకు నేను నీళ్ళల్లోనే ఉన్నాను. కాకపోతే వీడియోలు అనేది ఏది నాకు ఇష్టం లేదు వీడియోలో చూపించడానికి, అందుకని వీడియోలో అనేది తీయలేదు. గాలి అయితే విపచ్చంగా వస్తుంది, అందుకని నేనైతే మైక్ అనేది నోట్ దగ్గర పెట్టుకుని మాట్లాడుతున్నా, గాలి మైక్ తగలకుండా ఉండటానికి. ఈ రోజుకైతే ఈ వీడియో అనేది అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరి ఇంకొక అద్భుత ప్రదేశానికి వెళ్ళి దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తా. నేను మీ మోహన్ మంటేజా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంఎం సాగా.